హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఆటో స్పిరిట్. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో అత్యధిక రియల్ రేంజ్ ఇచ్చే 6 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశపు ఎస్యూవీ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మరియు 55 లీటర్ల బూట్ స్పేస్తో వస్తుంది. అదేవిధంగా 14 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 6.7 కిలోవాట్ పీక్ పవర్ పిఎంఎస్ మోటార్ని యూజ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చి 90 కిలోమీటర్స్ అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ని ఈ వెహికల్లో యూజ్ చేశారు. దీని ఐడిసి రేంజ్ చూసినట్లయితే 161 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. రియల్ రేంజ్ గురించి చూసినట్లయితే 4 కిలోవాట్ అవర్ బ్యాటరీకి గాను 120 కిలోమీటర్స్ రియల్ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ దీని ఛార్జింగ్ టైం వచ్చి ఫుల్ ఛార్జ్కి గాను 6 గంటల సమయం అయితే పడుతుంది. ఇక దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1.4 లక్షలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసినట్టయితే 3 సంవత్సరాల వరకు ఆఫర్ చేస్తున్నారు. దీనిని 5 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అలాగే తరువాతి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి బజాజ్ చేతక్ 3501. ఇది మెటల్ బాడీతో వస్తుంది. 3.8 కిలోవాట్ పీక్ పవర్ పిఎంఎస్ మోటార్తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ చూసినట్లయితే 73 కిలోమీటర్స్ పర్ అవర్. బ్యాటరీ ప్యాక్ విషయానికి వచ్చినట్లయితే 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. దీని ఐడిసి రేంజ్ చూసినట్లయితే 153 కిలోమీటర్స్ అని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక దీని రియల్ రేంజ్ విషయానికి వచ్చినట్లయితే 120 నుంచి 125 కిలోమీటర్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి టైం వచ్చి 5 గంటల 30 నిమిషాలు అయితే పడుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి 1,35,000 రూపాయలకైతే దీన్ని ఆఫర్ చేస్తున్నారు. వారంటీ విషయానికి వచ్చి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు వరకు ఆఫర్ చేస్తున్నారు. దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు 5 సంవత్సరాల వరకు. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి బీగస్ ఆర్యూవీ 300. ఇది బిగ్ 16 ఇంచ్ లార్జ్ టైర్స్తో లభిస్తుంది. అదే కాకుండా 2.5 కిలోవాట్ పీక్ పవర్ పిఎంఎస్ మోటార్తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. దీని ఐడిసి రేంజ్ చూస్తే 145 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. అదేవిధంగా దీని రియల్ రేంజ్ ఫిగర్స్ చూస్తే 120 నుంచి 135 మధ్యలో రావచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ గురించి చూస్తే 1.38 లక్షలకు ఈ వెహికల్ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాటరీ ప్యాక్ వారంటీ గురించి చూస్తే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు ఆఫర్ చేస్తున్నారు. తరువాతి వెహికల్ చూసినట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ పీక్ పవర్ బిఎల్డిసి హబ్ మోటార్తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ చూసినట్లయితే 82 కిలోమీటర్లు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 5.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఐడిసి రేంజ్ విషయానికి వచ్చినట్లయితే 212 కిలోమీటర్లు ఐడిసి రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది. అలాగే రియల్ రేంజ్ విషయానికి వస్తే 170 నుంచి 180 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. దీని ఫుల్ ఛార్జ్ టైం విషయానికి వచ్చినట్లయితే 6 గంటల వరకు సమయం పడుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 1,60,000 రూపాయలకి ఈ వెహికల్ అయితే లభిస్తుంది. అలాగే బ్యాటరీ ప్యాక్ వారంటీ గురించి చూసినట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీ లభిస్తుంది. తరువాతి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి సింపుల్ వన్ ఈవీ స్కూటర్. ఇది ఇండియాస్ లాంగ్ రేంజ్ ఈవీ స్కూటర్ అని చెప్తున్నారు. ఇది 8.5 కిలోవాట్ పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్తో లభిస్తుంది. టాప్ స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే 105 కిలోమీటర్లు అని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ విషయానికి వచ్చినట్లయితే 5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్తో లభిస్తుంది. అదేవిధంగా 3.7 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ఫిక్స్డ్ అండ్ 1.3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ రిమూవబుల్. అండ్ దీని ఐడిసి రేంజ్ విషయానికి వచ్చినట్లయితే 248 కిలోమీటర్లు అని చెప్తున్నారు. రియల్ రేంజ్ విషయానికి వచ్చినట్లయితే 160 నుంచి 165 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఫుల్ ఛార్జ్ విషయానికి వస్తే 6 గంటల సమయం అయితే పడుతుంది. అదేవిధంగా ఎక్స్-షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 1.67 లక్షల రూపాయలకైతే ఈ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా బ్యాటరీ ప్యాక్ వారంటీ విషయానికి వస్తే 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు ఆఫర్ చేస్తున్నారు. దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు 8 సంవత్సరాల వరకు.
తరువాతి వెహికల్ చూసినట్లయితే ఓలా S1 Pro Plus 13 కిలోవాట్ పీక్ పవర్ IPM మోటార్తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ చూసినట్లయితే 141 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 5.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో లభిస్తుంది. ఐడీసీ రేంజ్ విషయానికి వచ్చినట్లయితే 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అయితే లభిస్తుంది. దీని రియల్ రేంజ్ విషయానికి వస్తే 210 నుంచి 220 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి 8.5 గంటలు సమయం అయితే పడుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసినట్లయితే 1.69 లక్షలకు ఆఫర్ చేస్తున్నారు. దీని వారంటీ విషయానికి వచ్చినట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు ఆఫర్ చేస్తున్నారు. దీన్ని 8 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఈవీ స్కూటర్లు తీసుకోవాలి అనుకుంటున్నారో ముందుగా షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ అండ్ కస్టమర్ రివ్యూస్ని చెక్ చేసుకోవాల్సిందిగా మనవి. సో ఇవి ఫ్రెండ్స్ టాప్ 6 ఈవీస్ ఇన్ 2025. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.